ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు అండ్ బి అనే సెట్ ఇచ్చారు. ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ కండిషన్స్లో ఏ కండిషన్ ట్రూ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ సబ్సెట్ బి. ఇలా రిప్రజెంట్ చేస్తే ఒక సెట్కి ఇంకో సెట్కి మధ్యలో ఈ సింబల్ అనేది యూజ్ చేస్తే ఈ సింబల్ని మనం ఏమంటామంటే సబ్సెట్ అంటాం. సబ్సెట్ అంటే ఏంటి? ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి అనే సెట్లోంచి తీసుకున్నవే అని అర్థం. ఏ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా బి అనే సెట్లోంచి తీసుకున్నవే అని చెప్పేది సబ్సెట్ సింబల్. ఇప్పుడు చెక్ చేద్దాం ఏ సబ్సెట్ బియో కాదు. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటి? 1 2 3 అనే ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ అనేవి బికి సబ్సెట్ అవ్వాలంటే బిలో ఖచ్చితంగా ఈ 3 ఎలిమెంట్స్ ఏమవ్వాలి? ప్రజెంట్ అయి ఉండాలి. ఈ 3 ఎలిమెంట్స్ బిలో ప్రజెంట్ అయి ఉన్నాయా లేదా? 1 అనేది ఇక్కడ ఉంది, బిలో కూడా ప్రజెంట్ అయి ఉంది. 2 ఇక్కడ ఉంది, బిలో కూడా ప్రజెంట్ అయి ఉంది. 3 ఇక్కడ ఉంది, బిలో కూడా ప్రజెంట్ అయి ఉంది. బిలో ఈ 3 ఎలిమెంట్సే కాకుండా ఇంకో 2 ఎలిమెంట్స్ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఈ బి అనే సెట్ వాల్యూస్లోంచే మనం ఏ సెట్ని రాసుకున్నాం కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్. సో మన ఆన్సర్ ఏంటి? ఏ సబ్సెట్ బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ యూనియన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి, ఈ గుర్తుని మనం ఏమంటామంటే యూనియన్ అంటాం. దీన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యూనియన్ బి అంటే ఇది కూడా ఒక సెట్. దీంట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 5 6 8, బిలో 5 7 9 1. సో ఈ మొత్తం ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో వస్తాయి. 2 5 6 8 5 7 9 1. అయితే మరి ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, అంటే ఏలోని ఉంది, బిలోని ఉంది. ఇది 2 టైమ్స్ రిపీట్ అయినా సరే మనం ఏ యూనియన్ బిలో దీన్ని ఎన్నిసార్లు రాసుకుంటాం? 1 టైం మాత్రమే రాసుకుంటాం. అంటే 2 5 6 8 7 9 1. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 1 2 5 6 7 8 9. ఈ ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఇది. సో ఇది మన ఆన్సర్. 1 2 5 6 7 8 9 అనేది మనకి ఏమవుతుంది? ఏ యూనియన్ బి అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బి సబ్సెట్ ఏ అని ఇచ్చారు. బి సబ్సెట్ ఏ అంటే బిలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేవి ఏలోంచి వచ్చినవే అని చెప్పారు. నెక్స్ట్ ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ యూనియన్ బిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బిలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఏలో 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి సబ్సెట్ ఏ అంటే ఇది ట్రూ. బి అనేది ఏకి సబ్సెట్లా ఉంది. ఇప్పుడు మనం ఈ రెండాట్లకి యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఈ రెండాట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి 1 టైం రాసుకుంటాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 వస్తుంది. మరి 4 5 కామన్ లేవు కదా. కామన్గా లేకపోయినా సరే యూనియన్లో మనం ఆ వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 4 వస్తుంది, 5 వస్తుంది. అంటే 1 2 3 4 5 అనే సెట్ వచ్చింది. ఈ సెట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంది? ఏకి. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఏ అని రాసుకోవచ్చా? సో ఆన్సర్ ఏంటి? ఏ. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా గనక గుర్తుంటే యు అనేది ఇలా తిరగేసి ఉంటే
లేకపోతే ఇలా గనక గుర్తుంటే మనం దీన్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఈ సెట్లో ఏ వాల్యూస్ వస్తాయంటే రెండాటిల్లో ఏలోని బిలోని కామన్గా ఉండే వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఏలో 5 ఉంది, ఇక్కడ 5 ఉందా? లేదు, కాబట్టి 5 అనే వాల్యూ రాదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందా? లేదు, కాబట్టి 6 అనే వాల్యూ రాదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది, అంటే ఏలోని ఉంది బిలోని ఉంది, కాబట్టి ఇది ఎక్కడ వస్తుంది? ఇంటర్సెక్షన్లో వస్తుంది. 8 అనే వాల్యూ ఈ సెట్లోని ఉంది, ఈ సెట్లోని ఉంది, కాబట్టి 8 అనే వాల్యూ ఇంటర్సెక్షన్లోకి వస్తుంది. ఇక్కడ ఇంకా ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? లేవు. సో ఇంకా కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సెట్ వచ్చింది? 7, 8 అనే సెట్ వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఇంటర్సెక్షన్కి సింబల్. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటే ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో రాయాలి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో. ఏ అనే సెట్లో పి అనే ఎలిమెంట్ ఉంది, కానీ బిలో లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఏ అనే సెట్లో ఓ అనే ఎలిమెంట్ ఉంది, బి అనే సెట్లో ఓ అనే ఎలిమెంట్ లేదు. ఈ రెండు సెట్లో కామన్గా ఓ అనే ఎలిమెంట్ లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ ఎల్ అనే ఎలిమెంట్ ఉంది, బిలో లేదు, కాబట్టి ఇది కూడా ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ వై ఉంది, బిలో వై లేదు, కాబట్టి ఇది కూడా ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ టీ అనే ఎలిమెంట్ ఉంది, బిలో లేదు, కాబట్టి ఇది కూడా ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ ఈ అనే ఎలిమెంట్ ఉంది, బి అనే సెట్లో కూడా ఈ అనే ఎలిమెంట్ ఉంది. ఈ రెండాటిల్లోని కామన్గా ఈ అనే ఎలిమెంట్ ఉంది, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి ఈ అనే ఎలిమెంట్ అనేది రాసుకోవచ్చు. ఏ అనే సెట్లో సి అనే ఎలిమెంట్ ఉంది, కానీ బి అనే సెట్లో లేదు, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఏ అనే సెట్లో హెచ్ అనే ఎలిమెంట్ ఉంది, బి అనే సెట్లో లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఏ అనే సెట్లో ఎన్ అనే ఎలిమెంట్ ఉంది, బి అనే సెట్లో లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఏ అనే సెట్లో ఐ అనే ఎలిమెంట్ ఉంది, కానీ బి సెట్లో లేదు, కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి? ఓన్లీ 1 ఎలిమెంట్, అదేంటి? ఈ. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఎక్కడుంది మనకి? ఇది. సో ఆన్సర్ ఈస్ 2. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్లో ఓన్లీ 2తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఏ అనే సెట్లో 2తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ ఏమి ఉన్నాయి? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? బి అనే సెట్లో 3 అనే నెంబర్తో మాత్రమే మల్టిపుల్ అయ్యే నెంబర్స్ ఉంటాయి. అంటే 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15 అండ్ సో ఆన్. అయితే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అని అడుగుతున్నాడు. మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 5 అనే వాల్యూతో మల్టిపుల్ అయ్యే నెంబర్స్. అంటే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ రెండాటిని ఇంటర్సెక్షన్ చేస్తే మనకు కామన్గా ఏ నెంబర్స్ వస్తాయి? 2 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు, కాబట్టి 2 రాదు. 4 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు, కాబట్టి 4 రాదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి 6 వస్తుంది. 8 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, కాబట్టి 8 రాదు. 10 ఇక్కడ ఉంది, అక్కడ లేదు, కాబట్టి 10 రాదు. 12 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కాబట్టి 12 అండ్ సో ఆన్ వస్తాయి. ఇక్కడేమో 5తో మల్టిపుల్ అయ్యేవి 5 10 15 ఉన్నాయి, ఇక్కడేమో 6 12. సో ఈ రెండు సెట్లకి మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ 9తో మల్టిపుల్ అయ్యే సెట్ అన్నాడు. అంటే 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27 అండ్ సో ఆన్. కానీ ఈ సెట్కి మ్యాచింగ్ అవుతుందా? అవ్వట్లేదు.
ఇక్కడ స్టార్టింగ్ నెంబరే 9 ఉంది, ఇక్కడ ఎంత 6. సో ఆప్షన్ ఇది కూడా కాదు. 4తో మల్టిపుల్ అయ్యే సెట్. 4 1 * 4, 4 2 * 8, 4 3 * 12 అండ్ సో ఆన్. ఇక్కడ స్టార్టింగ్ 4 ఉంది, ఇక్కడ స్టార్టింగ్ 6 ఉంది, కాబట్టి ఆప్షన్ అనేది ఇది కూడా కాదు. సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6తో మల్టిపుల్ అయ్యాయి. 6 1 * 6, 6 2 * 12, 6 3 * 18, 6 4 * 24 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది. సో అంటే మనకు ఆప్షన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత అవుద్ది? సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్, బి అనే సెట్స్ 2 డిస్జాయింట్ సెట్స్ అంట. అంటే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి బిలో ఉండవు. అంటే ఏ అనే సెట్కి బి అనే సెట్కి ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా ఉండదు. అలా ఉండకపోతే దాన్ని ఏమంటారంటే డిస్జాయింట్ సెట్ అంటారు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? 2 సెట్స్కి ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ చేస్తే మనకి ఓన్లీ ఈ సెట్లో కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. కానీ ఇవి డిస్జాయింట్ సెట్స్ అంటున్నాడు కదా, కాబట్టి వీటికి కామన్ ఎలిమెంట్ అనేది ఉండదు. కామన్ ఎలిమెంట్ అనేది ఉండదు కాబట్టి ఇది ఏ సెట్ అవుతుంది? నల్ సెట్. నల్ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? పై అనే సింబల్తో. సో మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై అని రాసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఎంత? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అయితే, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అయితే, ఏ యూనియన్ బి అనేది బి అయితే, ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో చెప్పమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏలో ఎలిమెంట్స్ తీసుకుందాం 1, 2, 3. బిలో ఎలిమెంట్స్ తీసుకుందాం 1, 2, 3, 4, 5. ఈ రెండాట్లకి ఇంటర్సెక్షన్ చేద్దాం. ఇంటర్సెక్షన్ చేస్తే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 3 వస్తుంది. ఇంకే ఎలిమెంట్స్ కామన్గా లేవు కాబట్టి ఇంకేమీ రావు. ఏ యూనియన్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. ఈ 2 సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఒకసారి రాసుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్ని రాసేసుకుంటాం. కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 ఒకసారి రాసుకున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4, 5. అంటే ఏ సెట్లో ఉన్నా బి సెట్లో ఉన్నా మనం అన్ని వాల్యూస్ని ఏ యూనియన్ బిలో ఇంక్లూడ్ చేస్తాం. కాబట్టి మనకి 1 2 3 4 5 వచ్చింది. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? ఇది ఏ సెట్లా ఉంది? ఏ సెట్లా ఉంది, కాబట్టి ఏ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ వచ్చింది. ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఇది ఏ సెట్లా ఉంది? బి సెట్లా ఉంది, కాబట్టి ఇక్కడ బి అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అయింది, ఏ యూనియన్ బి అనేది బి అయింది, కాబట్టి 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఏ అనే సెట్ బికి సబ్సెట్లా ఉంది. అంటే ఏలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బిలో కూడా ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఆ బి నుంచే మనం తీసుకున్నాం అని చెప్తున్నాడు. ఆప్షన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. అంటే మనకు ఆన్సర్ ఏంటి? ఏ సబ్సెట్ బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏకి బికి కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏకి బికి కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు. 2 అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు. 3 అనేది ఏలో ఉంది కానీ బిలో లేదు. 4 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది. అంటే 5 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది. ఈ 2 వాల్యూస్ మనకు కామన్గా కనిపిస్తున్నాయి. ఈ కామన్గా ఉన్న వాల్యూస్ని తీసేసి ఏలో రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ వాల్యూసే మనకి ఏమవుతుందంటే ఏ మైనస్ బి అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ ఏమన్నాయి? 1, 2, 3. ఎందుకంటే ఏలోంచి బిని తీసేయమంటున్నాడు కాబట్టి సో ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 1, 2, 3. సో మన ఆన్సర్ ఎంత? 1, 2, 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్లో రెక్టాంగిల్స్ ఉంటాయంట, బి అనే సెట్లో రాంబసెస్, సి అనే సెట్లో స్క్వేర్స్, డి అనే సెట్లో క్వాడ్రిలేటరల్స్.
అయితే ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది ట్రూవో చెప్పమంటున్నాడు. ఇక్కడ డి అనేది ఏంటి? క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ అనేది రాంబసస్కి సబ్సెట్ అవుతుందా? ఇవన్నీ క్వాడ్రిలేటరల్స్లోకి వస్తాయి, కానీ క్వాడ్రిలేటరల్స్ అనేవి ఎప్పుడు వేరే దానికి సబ్సెట్ అనేది అవ్వదు. ఎందుకంటే క్వాడ్రిలేటరల్స్ అంటే 4 సైడ్స్ కలిగి ఉన్న ఏ షేప్నైనా సరే దాంట్లో ఇంక్లూడ్ చేసుకునేది. రెక్టాంగిల్స్ అవ్వచ్చు, రాంబసెస్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు. ఇదే అన్నిటికన్నా పెద్దది కాబట్టి ఇది దేనికి సబ్సెట్ అవ్వదు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. ఇక్కడ కూడా సేమ్ క్వాడ్రిలేటరల్స్ అనేది సికి సబ్సెట్ అని ఇచ్చాడు. క్వాడ్రిలేటరల్స్ అనేది రాంబసెస్ కానీ రెక్టాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఎప్పుడూ సబ్సెట్ అవ్వదు. ఎందుకంటే వాటిలన్నిటిని కలిపే క్వాడ్రిలేటరల్స్ అంటారు. మరి ఇవన్నీ డీకి సబ్సెట్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇప్పుడు బి ఉంది. రాంబసెస్ అనేవి క్వాడ్రిలేటరల్స్కి ఒక సబ్సెట్. క్వాడ్రిలేటరల్స్ వీటిలన్నిటికన్నా పెద్దది. వేరియస్ 4 సైడ్స్ షేప్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఏ షేప్ అయినా సరే ఇంక్లూడ్ అవ్వచ్చు. కాబట్టి బి సబ్సెట్ డి. ఏ షేప్ అయినా సరే క్వాడ్రిలేటరల్స్కి సబ్సెట్ అవ్వచ్చు కాబట్టి బి సబ్సెట్ డి. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? బి సబ్సెట్ డి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. ఆ సెట్లో ఏమున్నాయంట? ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎక్స్ అనే ఎలిమెంటు ఫాలో అనే వర్డ్లో లెటర్ అంట. ఫాలో అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎఫ్ అనేది 1 టైం ఉంది, ఓ అనేది 2 టైమ్స్ ఉంది, ఎల్ అనేది 2 టైమ్స్ ఉంది, డబ్ల్యూ అనేది 1 టైం ఉంది. ఇక్కడ మనం లెటర్స్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా ఎఫ్ను ఒక లెటర్ కిందే కన్సిడర్ చేస్తాం. ఓ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా ఓని ఒక లెటర్ కిందే కన్సిడర్ చేస్తాం. ఎల్ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా ఎల్ని ఒక లెటర్ కిందే కన్సిడర్ చేస్తాం. డబ్ల్యూ అనేది ఎన్ని టైమ్స్ ఉన్నా డబ్ల్యూని ఒక లెటర్ కిందే కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏ అనే సెట్లో ఎక్స్ అనేది లెటర్ అన్నాం కదా. ఏవేవి లెటర్స్ ఉన్నాయి? ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ. ఎఫ్ కామా, ఓ కామా, ఎల్ కామా, డబ్ల్యూ అనే లెటర్స్ ఉన్నాయి. బి అనే సెట్లో ఏముంది? ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఏంటంట? ఫ్లో అనే వర్డ్లో లెటర్ అంట. ఫ్లో అనే వర్డ్లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్లో అనే వర్డ్లో ఎఫ్ అనేది 1 టైం ఉంది, ఎల్ అనేది 1 టైం ఉంది, ఓ అనేది 1 టైం ఉంది, డబ్ల్యూ అనేది 1 టైం ఉంది. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా మనం లెటర్ని ఒకసారి కన్సిడర్ చేస్తాం. అంటే ఎఫ్ కామా, ఎల్ కామా, ఓ కామా, డబ్ల్యూ. ఇవి ఎక్కడున్నాయి? బి సెట్లో ఉన్నాయి. ఎఫ్ కామా, ఎల్ కామా, ఓ కామా, డబ్ల్యూ. ఇంకేమిచ్చారు? సి అనే సెట్ ఉందంట. సి అనే సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఎలిమెంట్ ఏంటంట? ఓల్ఫ్ అనే వర్డ్లో లెటర్ అంట. ఓల్ఫ్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? డబ్ల్యూ అనేది ఒక లెటర్ ఉంది, ఓ అనేది ఒక లెటర్ ఉంది, ఎల్ అనేది ఒక లెటర్ ఉంది, ఎఫ్ అనేది ఒక లెటర్ ఉంది. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా సరే మనం 1 టైమే కన్సిడర్ చేస్తాం. అంటే డబ్ల్యూ అనేది ఒక లెటరు, ఓ అనేది ఒక లెటరు, ఎల్ అనేది ఒక లెటరు, ఎఫ్ అనేది ఒక లెటర్ అని కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ ఏ సెట్లో ఉన్నాయి? సి అనే సెట్లో ఉన్నాయి. అయితే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ట్రూ అంటున్నాడు. ఏ ఆప్షన్ ట్రూవో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ అనేది బీకి ఈక్వల్, బి అనేది సికి ఈక్వల్, ఏ అనేది సికి ఈక్వల్, అంటే 3 ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి సి సెట్ ఏముంది? డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. ఈ 3 సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే మనకి ఏ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే బి సెట్లో ఉండాలి, బి సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే సి సెట్లో ఉండాలి, సి సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే ఏ సెట్లో ఉండాలి. ఇలా ఉంటే మనం 3 ఈక్వల్ అని చెప్తాం. సో ఫస్ట్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమైనింగ్ సెట్స్తో కంపారిజన్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ ఉందా? ఇక్కడ కూడా ఎఫ్ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ ఉంది. అంటే ఎఫ్ 3 సెట్స్లోనే ఉంది. నెక్స్ట్ ఏ సెట్లో ఓ ఉందా? బి సెట్లో కూడా ఓ ఉంది, సి సెట్లో కూడా ఓ ఉంది. ఈ 3 సెట్స్లో ఓ ఉంది. నెక్స్ట్ ఏ సెట్లో ఎల్ ఉంది, బి సెట్లో ఎల్ ఉంది, సి సెట్లో కూడా ఎల్ ఉంది. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయో ఏ సెట్లోనన్నా? ఏమీ లేవు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అంటే దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 3 ఈక్వల్ అని చెప్పుకోవచ్చా?
ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి అని రాసుకోవచ్చు కదా. సో మన ఆన్సర్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉందంట. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది మన ఆన్సర్ అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది. ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది. ఏలో 3 ఉంది, బిలో 3 ఉంది. ఇది ఏ కండిషన్ చెప్తుంది? ఏ అనేది బికి సబ్సెట్ అనే కండిషన్ చెప్తుంది. అంటే ఈ వాల్యూస్ అనేవి బిలోంచి తీసుకున్నాము అని చెప్తుంది. ఎందుకంటే బిలో ఈ వాల్యూసే కాకుండా వేరే వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి. అందుకని మనం ఈ కండిషన్ ఏమని రాసుకుంటామంటే ఏ సబ్సెట్ బి అని రాసుకుంటాం. ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉందంటే ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, బి ఈక్వల్స్ టు 1, 2, 3. ఈ కండిషన్ కూడా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది అనడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది. ఏలో 3 ఉంది, బిలో 3 ఉంది. ఈ కండిషన్ ఎలా రాసుకోవచ్చు? ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు. అంటే ఒకే స్టేట్మెంట్ మీద మనకి 2 కండిషన్స్ అనేవి ట్రూ అవుతున్నాయి. ఏ సబ్సెట్ బి అనేది ట్రూ అవుతుంది, ఏ ఈక్వల్స్ టు బి అనేది ట్రూ అవుతుంది. అంటే మనం ఈ కండిషన్స్ని కలిపి రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చా? అంటే ఈ స్టేట్మెంట్కి అయితే ఏ సబ్సెట్ బి అవుతుంది, లేకపోతే ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతాయి కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఎక్కడుంది? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. ఆ సెట్లో ఏముందంట? ఆ సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఏంటంట? ఫాలో అనే వర్డ్లో ఉండే లెటర్ అంట. సో మనం ఏ సెట్ని ఎలా రాయొచ్చు? ఫాలోలో ఎఫ్ అనే లెటర్ 1 టైం ఉంది, ఓ అనే లెటర్ 2 టైమ్స్ ఉంది, ఎల్ అనే లెటర్ 2 టైమ్స్ ఉంది, డబ్ల్యూ అనే లెటర్ 1 టైం ఉంది. ఇవి ఎన్ని టైమ్స్ ఉన్నా సరే మనం వీటిని ఒక్కొక్క లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఎఫ్ ఎన్ని టైమ్స్ ఉన్నా ఎఫ్ని ఒక లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. ఓ ఎన్ని టైమ్స్ ఉన్నా ఓని ఒక లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎల్ ఎన్ని టైమ్స్ ఉన్నా ఎల్ని ఒక లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. డబ్ల్యూ ఎన్ని టైమ్స్ ఉన్నా డబ్ల్యూని ఒక లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఏ అనే సెట్లో ఏ లెటర్స్ ఉన్నాయి? ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ అనే లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేముందంట? బి అనే సెట్ ఉందంట. బి అనే సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ ఎలిమెంట్ ఏంటంట? ఫ్లో అనే వర్డ్లో ఉండే లెటర్ అంట. ఫ్లోలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎఫ్ అనే లెటర్ ఒకటి ఉంది, ఎల్ అనే లెటర్ ఒకటి ఉంది, ఓ అనే లెటర్ ఒకటి ఉంది, డబ్ల్యూ అనే లెటర్ ఒకటి ఉంది. అంటే మొత్తం ఈ సెట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ అనే లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్ ఎన్ని టైమ్స్ వచ్చినా సరే మనం వీటిని ఎన్నిసార్లు కన్సిడర్ చేస్తాం? ఒకే లెటర్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఏవి ఇచ్చాడు? ఏ ఈక్వల్స్ టు బి ఇచ్చాడు. ఏ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బి సెట్లో అవే ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు? ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ అనే లెటర్ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ అనే లెటర్ ఉంది, ఇక్కడ ఓ అనే లెటర్ ఉంది, ఇక్కడ కూడా ఓ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ కూడా ఎల్ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంది. అంటే ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. దీంట్లో ఏవేవైతే ఉన్నాయో దీంట్లో అవే ఉన్నాయి. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు? ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు? ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు బి. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ అని ఇచ్చారు. ఏ సబ్సెట్ బి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూపించడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 1, 2, 3 అని తీసుకుందాం. బి అనేది కూడా 1, 2, 3 అని తీసుకుందాం. ఏ అనేది ఇప్పుడు ఏమైంది? బికి సబ్సెట్ అంటే ఏంటి? బి సెట్ నుంచి ఏ వచ్చింది అంటున్నాడు. సో ఇది ట్రూ అవుతుందా లేదా? అవుతుంది. నెక్స్ట్ బి సబ్సెట్ ఏ అంటే ఏ సబ్సెట్ నుంచి బి వచ్చింది అంటున్నాడు. ఇది కూడా ట్రూయే. కాబట్టి ఈ కండిషన్స్లో ఏ కండిషన్ రాయాలి అని చెప్తున్నాడు.
ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు బి. ఏ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బి సెట్లో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ అని చెప్పాం కదా, దాన్ని బట్టి ఏలో ఇక్కడ ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చా? సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయంట, బి అనే సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయంట. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ట్రూ అనేది చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. బి అనే సెట్ యొక్క వాల్యూస్ని ఏ నుంచే తీసుకున్నాము అండ్ బి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏకి ఈక్వల్ అని చెప్తున్నాడు. అసలు మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చాడు కానీ ఆ ఎలిమెంట్స్ ఏవో ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి కూడా సేమ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ లాగే ఉంది. ఈ వాల్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం చెప్పాలంటే మనకి యాక్చువల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలియాలి, కానీ ఇక్కడ ఎలిమెంట్స్ తెలుసా? తెలీదు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసు, కాబట్టి మనం దీనికి ఆన్సర్ అనేది చెప్పలేము. కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? బిలో లేని ఎలిమెంట్స్ ఏలో 3 ఉన్నాయంట. అసలు ఎలిమెంట్సే మనకి తెలియనప్పుడు ఏ ఎలిమెంట్స్ అనేవి దేంట్లో ఉన్నాయని మనం ఎలా చెప్తాం? దీంట్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పగలుగుతున్నాం, కానీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో లేవు అని చెప్పలేము. ఓన్లీ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఆన్సర్ ఇది కూడా కాదు. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి? ఈ ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ నన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనేది 3 యొక్క డివైజర్ సెట్ అంట. అంటే ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ అనేది ఒక సెట్ కాబట్టి కర్లీ బ్రేసెస్ 3 యొక్క డివైజర్ సెట్ అంట. 3కి డివైజర్స్ ఏమేమి ఉన్నాయి? 3లో ఏమేమి పోతాయి? 1, 3 అంటే 1, 3 అనేది సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? 1, 3 అనే ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకేమి ఇచ్చారు? బి అనేది 6 అనే నెంబర్ యొక్క డివైజర్ సెట్ అంట. 6కి డివైజర్స్ ఏముంటాయి? 6 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 6 టేబుల్లో పోతుంది. ఇవన్నీ 6కి డివైజర్స్ అవుతాయి. అంటే బి ఈక్వల్స్ టు 1, 2, 3, 6. ఇంకేమి ఇచ్చారు? సి అనేది 2 యొక్క డివైజర్ సెట్ అంట. 2కి ఎన్ని డివైజర్స్ ఉన్నాయి? 2. 2కి 1 ఉంది, 2 ఉంది, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి. 3 కూడా ప్రైమ్ నెంబరే. సో సి సెట్లో ఏ ఎలిమెంట్స్ రాసుకోవచ్చు? 1, 2. అయితే ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏ సెట్లో ఏ వాల్యూస్ వచ్చినాయి? 1, 3, బి సెట్లో 1, 2, 3, 6, సి సెట్లో 1, 2 అనే వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మనం 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సమ్కి ఆన్సర్ కాబట్టి ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ సబ్సెట్ బి ఆర్ ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు. అంటే ఇదొక కండిషన్ కింద ఇదొక కండిషన్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు కాబట్టి ఈ 2 కండిషన్లో ఏది ట్రూ అయినా, అంటే ఇది ట్రూ అయ్యి ఇది ఫాల్స్ అయినా, ఇది ఫాల్స్ అయ్యి ఇది ట్రూ అయినా మనకు ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏ సబ్సెట్ బి అనేది చెక్ చేద్దాం. ఏ ఏది? ఇది. బి ఏది? ఇది. ఏ అనేది బి నుంచి వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ ఏలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో బిలో అవే వాల్యూస్ ఉన్నాయి, అండ్ ఇంకా వేరే వాల్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏని బి నుంచి తీసుకున్నాం, అంటే ఏ సబ్సెట్ బి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ సబ్సెట్ బి ఏమవుతుంది? ట్రూ అవుతుంది. మరి ఏ ఈక్వల్స్ టు బి అవుతుందా? ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో అవే ఎలిమెంట్స్ ఉండాలి. ఏలో 1, 3 ఉంది, బిలో 1, 2, 3, 6 ఉంది. కాబట్టి ఇది ట్రూ అవ్వట్లేదు. అయినా సరే ఒక కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇది ఆర్ ఆపరేషన్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది?
ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఈ ఆప్షన్ అనేది ట్రూ అని చెప్పడానికి మనం రిమైనింగ్ 3 ఆప్షన్స్ని కూడా చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ. బి అనేది ఏకి సబ్సెట్ అంటున్నాడు. బిలో ఏలో లేని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బి అనేది ఏకి ఎప్పుడు సబ్సెట్ కాదు. అంటే బి సబ్సెట్ ఏ అనేది ఏమవుతుంది, ఫాల్స్. ఆర్ ఇంకో ఆపరేషన్ ఏముంది ఇక్కడ, బి ఈక్వల్స్ టు ఏ. బి వాల్యూస్ ఏ వాల్యూస్ సేమ్గా ఉన్నాయా, లేవు, ఇది కూడా ఫాల్సే కాబట్టి ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు సి అంటున్నాడు. ఏలోనేమో 1,3 ఉంది, సిలోనేమో 1,2 ఉంది. అంటే ఏలో లేని వాల్యూ ఇక్కడ ఉంది, ఏలో లేని వాల్యూ 2 అనేది ఇక్కడ ఉంది. అంటే ఏలో ఉన్న 3 అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం ఏ సబ్సెట్ సి అని చెప్పుకోలేం. ఏలో ఉన్న 3 అనే వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి మనం ఏ సబ్సెట్ సి అని చెప్పుకోలేం. ఆర్ ఏ ఈక్వల్స్ టు సి అవుతుందా, ఇవి వేరే వాల్యూస్, ఇది వేరే వాల్యూస్. 1 అనేది ఈక్వల్ అయినా 3 2కి ఎప్పుడు ఈక్వల్ అవ్వదు కదా. సో ఏ ఈక్వల్స్ టు సి అనేది కూడా ఫాల్సే కాబట్టి ఆప్షన్ ఇది కూడా కాదు. ఇక్కడ సి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటున్నాడు కాబట్టి సి అనేది బికి సబ్సెట్, ఆర్ సి అనేది బికి ఈక్వల్. సి అనేది బిలో ఉందా, ఉంది. బిలో సిలో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సి బికి చెందింది అని చెప్పుకోవచ్చు, ఇది ట్రూ. ఆర్ సి ఈక్వల్స్ టు బి ఎప్పుడన్నా వద్దా, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉండొచ్చు కానీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో లేవు కాబట్టి ఇది ఫాల్స్. సో ఇది కూడా మనకు ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మన ఆన్సరే. సో ఆన్సర్ ఏంటి, సి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పి అనేది 5 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సెట్ అంట. అంటే పిని ఎలా రాసుకోవచ్చు, 5లో ఏవైతే నెంబర్స్ పోతాయో ఆ నెంబర్స్ యొక్క సెట్ అంట. 5లో ఏ ఫ్యాక్టర్స్ పోతాయి, 5లో 1 5 అంటే పీలో ఏముంటాయంటే 1,5 ఉంటాయి. నెక్స్ట్ క్యూ అనేది 25 అనే నెంబర్కి ఉండే ఫ్యాక్టర్స్ యొక్క సెట్ అంట. 25కి ఏవే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 25 1 టేబుల్లో పోతుంది, తర్వాత 5 టేబుల్లో పోతుంది, తర్వాత 25 టేబుల్లో పోతుంది. ఈ 3 కూడా 25కి ఫ్యాక్టర్స్. అంటే క్యూని ఎలా రాసుకోవచ్చు, 1, 5, 25. తర్వాత ఇంకేమి ఇచ్చారు, ఆర్ అనేది 125కి ఉండే ఫ్యాక్టర్స్ యొక్క సెట్ అంట. ఆర్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్లో ఏమేమి ఉంటాయి, 125కి ఉండే ఫ్యాక్టర్స్. అంటే 125 అనేది 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది, 25 టేబుల్లో పోతుంది, ఇంకా 125 టేబుల్లో పోతుంది. ఈ 4 కూడా ఆర్ అనే సెట్కు ఉండే ఫ్యాక్టర్స్. అయితే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఫాల్సో చెప్పమన్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఫాల్సో ఎలా చెప్తామంటే ఈ 3 సెట్స్ని యూజ్ చేసుకుని ఈ ఆప్షన్స్ అనేవి చెక్ చేసి చెప్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, పి సబ్సెట్ క్యూ అని ఇచ్చారు. అంటే పి వాల్యూస్ అనేవి క్యూలోంచి తీసుకున్నావే. పీలో 1 ఉంది, క్యూలో 1 ఉంది, పీలో 5 ఉంది, క్యూలో కూడా 5 ఉంది. అంటే క్యూలో 1, 5 కాకుండా వేరే వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి పీని క్యూ నుంచి తీసుకున్నామని రాయొచ్చు. సో ఇది ట్రూ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, క్యూ సబ్సెట్ ఆర్. అంటే క్యూ సెట్లో ఉన్న వాల్యూస్ ఆర్ నుంచి తీసుకున్నామే అని చెప్తున్నారు. సో కంపారిజన్ చేద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇవి కాకుండా ఆర్లో 125 అనేది కూడా ఉంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, క్యూ అనే సెట్ని ఆర్ అనే సెట్లోంచి తీసుకున్నాం. అంటే క్యూ అనేది ఆర్కి సబ్సెట్ అవుద్దని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ట్రూవే కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఆర్ సబ్సెట్ పి అని ఇచ్చారు. ఆర్లోంచి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి పీలోంచి తీసుకున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు కంపారిజన్ చేసుకుందాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 లేదు, ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 125 లేదు. అంటే దీనికి ఏవైతే వాల్యూస్ కావాలో వాల్యూస్ అనేవి పీలో లేవు. అంటే దీన్ని పర్ఫెక్ట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆర్ని పీ నుంచి
ఒక సెట్ కింద రాసుకోలేదు, ఎందుకంటే ఆర్లో ఉన్న వాల్యూస్ అనేవి దీంట్లో లేవు కాబట్టి మనం ఈ కండిషన్ని ఫాల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ సబ్సెట్ పి.